శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిరిషి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మిగతాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మేడం, ఈ మధ్య కాలంలో సమంత అండ్ రాజు నిడుమూరి గారి గురించి చాలా అంటే చాలా వార్తలు వస్తున్నాయి. వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారు, త్వరలో పెళ్లిపీటలు కూడా ఎక్కబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దాని మీద కూడా ఆ రాజు వాళ్ళ భార్య కూడా కొంచెం సానుకూలంగా స్పందించిన విషయం కూడా చూస్తున్నాము. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకు తెలియదండి, రాజు నిడుమూరు సమంత గారు ఫ్రెండ్స్గా ఉన్నారో వాళ్ళు కలిసి ఉంటున్నారో మనకు అవేం తెలియదు. రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. మొన్న వాళ్ళ మేనేజర్ కూడా స్పందించినట్టున్నారుగా, వాళ్ళ మధ్య ఏమీ లేదు అనే ఒక క్లారిఫికేషన్ ఆవిడ ఇచ్చారు. ఇచ్చాక ఈ మధ్యన వెకేషన్లో ఉన్న ఫొటోస్ సమంత గారు పెట్టడం జరిగింది రాజు నిడుమూరుతో. అందులో ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చేయి వేసుకుని, అంటే పాణిగ్రహణం అనే ఒక అర్థం వచ్చేలాగా ఓన్లీ చేతులు పెట్టారు. సో దాని మీద మీకు తెలుసు ఎట్లా ఉంటుందో సోషల్ మీడియా, రకరకాలుగా వార్తలు వచ్చాయి. సరే, వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకుంటారా చేసుకోరా అది వాళ్ళ వ్యక్తిగతం, మనం దాని గురించి స్పందించాల్సిన పని లేదు. కాకపోతే శ్యామల గారు 2 పోస్టులు పెట్టారు. ఒకటి, తెలివి తక్కువగా ప్రవర్తించకూడదు, తెలివిగా ఉండాలి, తెలివిగా అంటే పోస్ట్ చేయాలన్నట్టుగా ఆవిడ పెట్టడం జరిగింది. రెండోది, అంటే ఒకళ్ళకి సంబంధించిన దాన్ని మనం సొంతం చేసుకోకూడదు అనే అర్థం వచ్చేలా పెట్టారు. దానికి ఆవిడ ఏమన్నారంటే 2 మాటలు పెట్టారు. ఒక పోస్ట్లో ఏమో తెలివి తక్కువగా ప్రవర్తించడానికి బదులు తెలివిగా స్పందించాలని రాసుకొచ్చింది. అంటే ఇది ఆవిడ గురించే రాసుకున్నారా అని మనం అనుకోవాలి. అంటే శ్యామల గారు వ్యక్తిగతంగానే రాసుకుని ఉండొచ్చు. అంటే ఆ పోస్ట్కి సంబంధించి నేను తెలివి తక్కువగా ఉండకూడదు, తెలివిగా స్పందించాలి అని దట్ రిలేట్స్ టు శ్యామల గారు అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే రాజు నిడుమూరు మొదటి భార్య పేరు శ్యామల. అంటే భార్యలేండి, మొదటి భార్య ఉంది, ఇంకా వాళ్ళు విడాకులు తీసుకోలేదు, ఉన్నది ఒకటే భార్య ప్రస్తుతానికి. తర్వాత రెండో పోస్ట్లో అన్యాయంగా మీరు ఇక్కడ ఏది కూడా సొంతం చేసుకోకూడదు, దిస్ మే రిలేటెడ్ టు సమంత గారు కావచ్చు, అలాగే ఏది కూడా మిమ్మల్ని సొంతం చేసుకోకూడదు. అంటే ఇక్కడ బోత్ వేస్, అంటే రాజు నిడుమూరు గురించి సమంత గారి గురించి పెట్టారా అన్నట్టుగా ఒక అర్థం వస్తుంది ఇన్నర్ మీనింగ్కి వెళ్తే. మనం ఈవిడ అది తన సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. అయితే ఇక్కడ మనం కనుక చూస్తే ఏ రోజైతే సమంత పెట్టారో నెక్స్ట్ డే ఈవిడ పెట్టడం జరిగింది. సో ఏది ఏమైనా రిలేషన్షిప్ అనేది మనం ఏ రకంగా చెప్పాలో, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ ప్రజెంట్ డేలో అది అసలు చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎవరితో ఉండరు, ఎవరు భార్యలతో ఉంటారు, ఎవరు భార్యలను వదిలేస్తారు. అసలు ఇప్పుడు ఒక రిలేషన్కి ఒక అర్థం లేకుండా అయిపోయింది. అంటే కుటుంబ వ్యవస్థ అనేది, అంటే ఒకప్పుడు పటిష్టంగా ఉందా అంటే పర్వాలేదు, ఇప్పుడు అంత ఘోరంగా అయితే లేదు. ఇలా గబుక్కని విడాకులు ఇచ్చేసుకోవడాలు, విడాకులు ఇవ్వడానికి చాలా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు మనం ఎంతమంది గురించో, సీనియర్ నటుల గురించే ఎన్నో గాసిప్స్ విన్నాం. వాళ్ళు చివరి నిమిషంలో అంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకుని కూడా వదిలేసిన సందర్భాలు మనం చూసాం, విన్నాము. అదేవిధంగా ఫస్ట్ భార్య ఉండగానే వేరే వాళ్ళు చేసుకోవటం అనేది కూడా మనం చాలామంది హీరోయిన్స్లో చూసాం. ఎవరో ఎందుకు విజయ నిర్మల గారు ఉన్నారు ఆ రకంగా, తర్వాత మంజుల గారు, ఇంకా చాలామంది ఉన్నారు మనం చెప్పుకుంటూ వెళ్తే లిస్టు. కాబట్టి ఎవరిని మనం అంటానికి లేదు, వాళ్ళకి ఇష్టమై వాళ్ళు చేసుకున్న ఒక పెళ్ళైన వ్యక్తితోటి మనం కొనసాగాల వద్దా అనేది యువతల వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వేరే వాళ్ళ భార్యను మనం బాధ పెట్టే హక్కు లేదు అనేది. కానీ ఇందులో మనం ఎవరం కూడా జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు, మనం కమెంట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ అలాంటిది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనే కాదండి, ప్రతి దాంట్లోనూ అలాగే ఉంది కదా. మీరు ఐటీ తీసుకున్న అలాగే ఉన్నారు. ఒకప్పుడు ఓన్లీ చలనచిత్ర సీమ అంటే రంగుల ప్రపంచంలే, అక్కడ అలా జరుగుతుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు అక్కడ జరగడం తక్కువైందేమో, ఇంకా బయటే ఎక్కువ అవుతుంది నిజ జీవితంలో. ప్లస్ ఇంకోటి ఏంటంటే, సాధారణ కుటుంబాల్లో లేకపోతే దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ ఈ అక్రమ సంబంధాలు కావచ్చు, లేకపోతే భర్తల్ని చంపడాలు ఇవి ఎక్కువైపోయాయి. ఇంకా కొంచెం చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కొంచెం బెటర్గా ఉన్నారేమో, అంటే బంధాలు కొనసాగిస్తూ. కాబట్టి ఇవాళ సమంత నిడుమూరు గారి విషయంలో కానీ లేకపోతే శ్యామల గారి స్పందనలో కానీ మనం చేయగలిగింది ఏమీ లేదండి. ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఏ బంధమైనా కొనసాగాలంటే ఒక బంధాన్ని తెంచుకున్నాక ఇంకో బంధంలోకి వెళ్తే మంచిదని మాత్రం మనం ఎవరికైనా చెప్తాం.